నమస్కారం. విఎఫ్ఎం న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం. కుప్పకూలిన భవనం, 15 మంది మరణం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో విచిత్ర సంఘటన. నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటుకోడి నీలం రంగులో గుడ్డు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీగా వరద. విశాఖలో 3 రోజుల జనసేన విస్తృత స్థాయి సమావేశాలు. ఇవాళ రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో 4 అంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో సుమారు 15 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక విరార్లోని నారంగి ఫాటా దగ్గర ఉన్న రాము కాంపౌండ్లోని రమాబాయి అపార్ట్మెంట్ భవనం 4వ అంతస్తు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలింది. ఆ శిథిలాల పక్కనే ఉన్న ఒక చిన్న ఇళ్ల సముదాయంపై పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయి, విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నాయి. ఇక రాత్రంతా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు 20 గంటలుగా తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగా గాయపడిన వారిని విరార్, నలసోపారాలోని ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ఇక రాత్రంతా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు 20 గంటలుగా తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగా గాయపడిన వారిని విరార్, నలసోపారాలోని ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దావణగిరి జిల్లా చెన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటుకోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం 10 నాటుకోళ్లను పెంచుకుంటున్నాడు. వాటిలో ఒక కోడి తాజాగా నీలం రంగు గుడ్డు పెట్టడంతో ఆయన ఆశ్చర్యపోయారు. సాధారణంగా తెలుపు గుడ్లను చూసే ఆ ఊరి ప్రజలకు ఈ నీలం గుడ్డు అద్భుతంగా కనిపించింది. దీంతో ఈ విషయం ఊరంతా పాకి ఆ కోడి దాని గుడ్డు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ అశోక్ నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుంది. వారు ఆ కోడిని గుడ్డును క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని జాతుల కోళ్లలో ఉండే బైలివేడిన్ అనే వర్ణద్రవ్యం పిగ్మెంట్ కారణంగా గుడ్డు పెంకుకు నీలం లేదా ఆకుపచ్చ రంగు వస్తుందని డాక్టర్ అశోక్ వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని, అయితే గుడ్డు రంగు మారినా దానిలోని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు సృష్టిస్తున్న విలయం అంతా ఇంత కాదు. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది జూన్ 20న వర్షాకాలం ప్రారంభమైనట్టు నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టు 27 నాటికి మృతుల సంఖ్య 310కి చేరింది. వీరిలో 158 మంది నేరుగా వర్ష సంబంధిత ప్రమాదాలైన కొండచర్యలు విరిగిపడడం, ఇళ్లు కూలిపోవడం, వరదల్లో కొట్టుకుపోవడం, విద్యుత్ షాక్ వంటి కారణాలతో మరణించారు. మరో 152 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 369 మంది గాయపడగా మరో 38 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ వర్షాల కారణంగా మండి జిల్లా అత్యంత తీవ్రంగా నష్టపోయింది. ఒక్క మండి జిల్లాలోని 51 మరణాలు సంభవించగా కాంగ్రాలో 49, చంబాలులో 36, సిమ్లాలో 28 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం కూడా భారీ స్థాయిలోనే ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టం విలువ మొత్తం
2,62,336,36.38 లక్షలు దాటినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 జాతీయ రహదారులతో సహా 582 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా కులు, మండి, కాంగ్రా, సిమ్లా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. కేవలం కులు జిల్లాలోని NH03, NH305 మార్గాలను అధికారులు మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,155 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 346 తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర వరదలకు దారితీశాయి. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరద నీటిలో సుమారు 30 మంది చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు భారత వాయుసేన రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే స్పందించి సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. బండి సంజయ్ నేరుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో హక్కింపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లోని అధికారులకు తక్షణ ఆదేశాలు అందాయి. ఫలితంగా వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాయుసేన హెలికాప్టర్ సిద్ధమైంది. మరోవైపు మెదక్, కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండడంతో భారత సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆర్మీకి చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నాయని సదరన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్మీ, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సులు దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరిస్తూ అడ్డంకులు తొలగిస్తున్నాయి. వైద్య బృందాలు బాధితులకు తక్షణ సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేక బోట్లు, ఇతర పరికరాలతో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సామగ్రిని అందజేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టులోకి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు 18 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఉదయం అంటే పశువులను మేపేందుకు వెళ్ళిన ఈ పశు కాపర్లు ఒక్కసారిగా బాగా రావడంతో ఇక్కడే ఆగిపోయి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఇవాళ రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది. బీచ్ రోడ్లోని వైఎంసీఏ ప్రాంగణంలో జనసేన లెజిస్లేటివ్ విభాగం భేటీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గంతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. 29న 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 10 మంది చొప్పున ప్రతినిధులతో పార్టీ అధినేత ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక ఈ నెల 30 జరిగే సేనాని బహిరంగ సభపై జనసేనతో సహా రాజకీయ పక్షాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 15,000 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఈ మీటింగ్ జరగనుండగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ హ్యాంగర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సభా ప్రాంగణానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసింది జనసేన. 5 గేట్ల ద్వారా సభికులు నాయకత్వం వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆవిర్భావం నుంచి నిస్వార్థంగా జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి అధినేత భావజాలాన్ని బలంగా నమ్మి నడుస్తున్న జనసైన్యంతో 30న బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి సేనతో సేనాని బహిరంగ సభ కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దశగా పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ చూపిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గాంధారి వరద బీభత్సం కలిగించింది. ఈ కష్టం సమయంలో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది, యువకులు చేసిన సహాయం చాలా గొప్పదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి విపత్తు సమయాల్లో మరింత వేగంగా స్పందించాలని కోరుతున్నారు. ఆ మహిళ ప్రాణాలను కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. వరదలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆ గుడి మునిగిపోవడం చాలా బాధాకరమని, దాన్ని పునరుద్ధరించడానికి అందరూ ముందుకు రావాలన్నారు. అధికారులు వరద పరిస్థితిని అంచనా వేసి ముందస్తుగా ప్రజలను హెచ్చరించాలని, ఈ వరదల వల్ల జరిగిన నష్టంపై త్వరగా ఒక నివేదిక తయారు చేయాలన్నారు. తాడు కృష్ణ ఇదే
చెప్పలేనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తోందని రాయచూట్లో 3.30 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచూట్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచూట్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి సంక్షేమ పథకాలే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్షణని కొనియాడారు. రోడ్డు వరకు రానికంటే లోపలికి ఇది 12 అడుగులు. నాయుడు కాలనీ సపరేట్. ఇప్పుడు మనమంతా శంకుస్థాపన చేసి 5 కోట్లు అది బాగా చేసి ఇవన్నీ పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఆ బొమ్మలన్నీ. అవి ఏమైనా ఉంటే ఎవరన్నా మంచిలో ఎవరైనా లీడర్లు వాడి బొమ్మలు ఉంటే పెట్టండి. లేకపోతే ఆ సర్కిల్లో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాను. అది తగ్గింది, సైజ్ తగ్గింది. ఇంత పెట్టారు ఆడ నేతాజీ సర్కిల్, దాన్ని అంత తగ్గింది, సైజ్ తగ్గింది. దినే వ్యవసాయ అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి శ్రీ విఘ్నేశ్వర సంకల్పేన పూజాం అద్భుతగాత్రాజాకామిదహట్టప్రదాజినే శ్రీమద్వేంకటనాథాజ శ్రీనివాసాజ మంగళ లక్ష్మీ సమేత మహాగణపతిదేవతాభ్యో నమః. ఇందిరా రమణ గోవింద. అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజు, అలాగే మాండవ్య నది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఈ 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకి తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా 33 రోడ్లను దీని కింద సుమారుగా 3.5 కిలోమీటర్లు పూర్తిగా ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే రాయచోటి చుట్టుపక్కల ఉన్న భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా సిరిసిల్ల జిల్లాలోని నర్మలాలో, అనంతరం కామారెడ్డిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లకు బయలుదేరారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను. వాళ్ళు చిక్కుకొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినందుకు చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. చాలామంది పోలీస్ అధికారులు, చాలామంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు.
ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపల్లి గ్రామంలో వాగు ప్రవాహంతో అవతల చిక్కుకుపోయిన పశువుల కాపరి రక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ భరోసా ఇచ్చారు. కలెక్టర్ స్వయంగా సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామానికి చెందిన గజేతగాళ్లతో సమావేశమై రక్షణ చర్యల సాధ్యాసాధ్యాలను కలెక్టర్ చర్చించారు. ఇప్పటి వరకు కాపరికి డ్రోన్ సహాయంతో మొబైల్ ఫోన్, ఆహారం పంపినట్లు కలెక్టర్ తెలిపారు. అతన్ని సురక్షితంగా గ్రామానికి తీసుకురావడానికి అన్ని చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఏమో ఈ గాలికి గంగల చేపలకు అదే డ్రోన్ చాలు చేసిన మళ్ళీ టచ్ చేస్తుంది. అసలు ఆగా అయితే అక్కడికి పోతే వేస్టే. రైట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.